చెప్పండి. మోసానికి ముందు ఒకటి ఉంటుందండి, పోలీసు వారికి బాగా తెలుసు. మోసానికి ముందు ఒకటి ఉంటుంది. నాశనానికి ముందు గర్వం నడిచినట్టు మోసానికి ముందు ఒకటి నడుస్తుంది. ఏంటో తెలుసు అది? మనన్న, మనక్క, మన ఆంటీ, మన అంకులు. ఇప్పుడు ప్రవచనాల ఆంటీలు వచ్చారు కదా ఇప్పుడు కొత్తగా. ప్రవచనాల ఆంటీలు, ప్రవచనాల అంకులు వచ్చారు కదా కొత్తగా. చాలా జాగ్రత్తగా వెళ్తాడు. పాపం వాళ్ళు వాస్తు చూసి ఇల్లు కడతారు. ఇంకో సిద్ధాంతం వచ్చి అంటాడు, ఈ మెట్లు ఇట్లా ఉండకూడదని నువ్వు పోతావు అంటాడు. పాపం వాడు వెంటనే 2 లక్షలు పెట్టి ఆ మెట్లు బాగులు కొట్టి మళ్ళీ ఇంకో 2 మెట్లు కట్టుకుంటాడు. ఈ పాస్టర్లు కూడా అంతే, దొంగ పాస్టర్లు వచ్చేసారు ఇప్పుడు మనకి. సగానికి సగం వాళ్ళే ఉన్నారు ఇప్పుడు మనకి. పుల్పిట్ మీద నుంచి మాట్లాడితే అది ప్రకాష్ అన్న మాట్లాడినా, ప్రసాద్ అన్న మాట్లాడినా, ఎవరు మాట్లాడినా ఎలా ఉండాలి? అది భక్తిని ప్రేరేపించాలి, భక్తికి పునాది కట్టాలి, భక్తికి అదొక పురికొల్పు కావాలి, భక్తికి ఆ వాక్యం ఒక ఇంధనం కావాలి. ఈయనేమంటున్నాడు? హితవాక్యం అంటున్నాడు. అటువంటి వాక్యాల్ని ఏది సరైన హితబోధ? భక్తిని ప్రేరేపించేది. నేను ఎగ్జాజరేషన్ చేయట్లేదండి, నేను అతిశయోక్తిగా చెప్పట్లేదు. మీరు సీరియళ్ళు, సినిమాలు చూసి చెడిపోయిన దానికంటే ఎక్కువ చెడిపేస్తుంది తప్పుడు బోధ. జాగ్రత్త. తప్పుడు బోధతో ఒక సమస్య ఉంది, మనోడే బోధిస్తాడు, అది ప్రాబ్లం. తప్పుడు బోధను కనుక్కోవడం ఎందుకు? తప్పుడు బోధన అందుకనే వాక్యంలో ఏమన్నారంటే, గొర్రె చర్మము కప్పుకున్న తోడేళ్ళు అన్నారు. మన పాత తెలుగులో గోముఖ వ్యాఘ్రం అంటాం అన్నమాట. గోముఖ వ్యాఘ్రం అంటే లోపలేమో పులి, బయటేమో గోవు చర్మం కప్పుకొని వస్తుందన్నమాట, గోవు ముఖం వేసుకొని వస్తుందన్నమాట. తప్పుడు బోధకులు ఎందుకు కనుక్కోలేమంటే వాళ్ళు మంచి ముఖాలతో వస్తారు, అది ప్రాబ్లం. అందుకనే తప్పుడు బోధకులు వీళ్ళకంటే, సినిమా వాళ్ళకంటే ఘోరమైన వాళ్ళు. వాళ్ళు మిమ్మల్ని దేవుని దగ్గర నుంచి లాక్కెళ్ళిపోతారు. మీరు మనోడే అనుకుంటారు. మోసం ఎప్పుడు పోతామండి? మోసం అనేది ఎవరి దగ్గర పోతాం మనం చెప్పండి? మోసానికి ముందు ఒకటి ఉంటుందండి, పోలీసు వారికి బాగా తెలుసు. మోసానికి ముందు ఒకటి ఉంటుంది. నాశనానికి ముందు గర్వం నడిచినట్టు మోసానికి ముందు ఒకటి నడుస్తుంది. ఏంటో తెలుసు అది? నమ్మకం. నమ్మకం సార్. ఎన్నిసార్లు చెప్తుంటుంది ప్రభుత్వం, పోలీసు వాళ్ళు చెప్తూ ఉంటారు, మీకు ఎవరైనా ఫోన్ చేస్తే నమ్మొద్దు అని. వాళ్ళు ఫోన్ చేస్తారు, వీళ్ళు నమ్ముతారు, ఓ 10 లక్షలు పోగొట్టుకుంటారు, అప్పుడు వెళ్తారు పోలీస్ స్టేషన్కి. ఎందుకు తప్పుడు బోధకులు ఎక్కువ మోసం చేయగలరంటే, మీరు లోకస్తుల్లాగే చూస్తారు, వాడు పరాయుడుగా చూస్తారు మీరు వాడిని. కానీ తప్పుడు బోధకుడు మీరు ఎలా చూస్తారు తెలుసా? మనోడు, మనన్న, మనక్క, మన ఆంటీ, మన అంకులు. ఇప్పుడు ప్రవచనాల ఆంటీలు వచ్చారు కదా ఇప్పుడు కొత్తగా. ప్రవచనాల ఆంటీలు, ప్రవచనాల అంకులు వచ్చారు కదా కొత్తగా. చాలా జాగ్రత్తగా వెళ్తాడు.